ఆర్టీసీ బస్సుల్లో నెగిటివ్ ప్రచారం చేద్దాం ఏమనో. గత ప్రభుత్వ అప్పులు తప్పులపై బస్టాండ్లు బస్సుల్లో ప్రచారానికి ప్లాన్. ప్రజాపాలన 6 గ్యారంటీల గొప్పలు చెప్పాలి. గత ప్రభుత్వం మీద నెగిటివ్ ప్రచారం చేయాలి. బస్టాండ్ టీవీల్లో వీడియోలు ప్లే చేయాలి. బస్సుల్లో వీడియో ఆడియోలు వినిపించాలి. అనధికారికంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు. ఆర్టీసీ ఎండి సజ్జనలు కలిసిన పిఆర్ టీం. సిగ్గు శరమాను ఉన్నాయా మీకు? దొంగను పట్టుకున్నారు జైలు వేసినాక మళ్ళీ దొంగ గురించి పోస్టర్లు వేయాల్సిన అవసరం ఉన్నది ఏమన్నా? ఇప్పుడు ఒక పోలీసు దొంగను పట్టుకున్నాడు. ఆ దొంగను తీసుకపోయి కోర్టుకు అప్పచెప్తే కోర్టు వానికి ఖైదు జీవిత ఖైదో లేకపోతే వాడిని మొత్తమే రాకుండా చేసింది. మళ్ళీ వాని గురించి పోస్టర్లు అంత వేసుడు ఎందుకు? దొంగనే పట్టుకుంటారు జైలు వేసినాక దొంగ గురించి ప్రచారం ఎందుకు? అట్లాగే ఓడిపోయిన ప్రభుత్వం గురించి, ఓడిపోయిన ప్రభుత్వం చేసిన తప్పిదాల గురించి మళ్ళా ప్రచారం ఎందుకు? ఆ తప్పిదాలను మీరు ఒప్పుదాలుగా చేయాలి కదా. అంటే కేసీఆర్ని ఎంతసేపు బదనం చేస్తే 6 గ్యారంటీల నుండి ప్రజల మైండ్ డైవర్ట్ అవుతుంది అని. 6 గ్యారంటీలు కాదు, 413 హామీలు ఉన్నాయి. మీ భాగవతం చాలా పెద్దది. అందుకే కదా గిది తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నాం. మిమ్మల్ని కొట్టాలంటే గిదితోటే కొట్టాలి. మీరు ఇచ్చిన ఈ బుక్తోటే కొట్టాలి. ఇది అభయాస్తం కాదు, ఇది భస్మాసురాస్తం అని మొదటి రోజే చెప్పినా నేను. ఇది మేనిఫెస్టో కాదు, మన మెడలకేసిన ఉరితాడు అని ముందే చెప్పినాం. ఇది బస్సులలో చేస్తారట, ఇక ట్రైన్లలో చేయర్రి. ఇక హైదరాబాద్ ఎక్కి ఢిల్లీ దాకా చెప్పుకుంటా పోర్రి. ఏదో గట్టుకు మరిగిన కుక్క ఏదో వెళ్ళి సత్తారంటారు కదా, మోటు సామెత, బూతు సామెత, అది చేయర్రి మీరు. బస్సులు ఎందుకు? ఆటోలలో కతికించుకోర్రి, లేదా పాదయాత్ర చేయర్రి. ఊకే సపడేక ఇవంతా పాలనంతా బంధు పెట్టి పాదయాత్ర చేయర్రి. కేసీఆర్ ఇన్ని తిన్నాడు, కేసీఆర్ అన్ని తిన్నాడు. ఇదేమన్నా ఎన్నికల ప్రచారమా మళ్ళీ మీరు చెప్పుకుని తిరగడానికి? కనీసం సిగ్గు బుద్ధి అనిపిస్తలేదు. ఎవడు ఇటువంటి ఆలోచనలన్నీ ఇచ్చినది? పనికి మాలిన ఆలోచనలు. మెదడు ఉన్నదా? బుర్రలే ఏమన్నా పెండు ఉన్నదా? పాలన చేయుర్రా అంటే వీడియోలో వినిపిస్తాం, ఆడియోలో వినిపిస్తాం. పాత ఇనుప సామాన్ అమ్మకొచ్చినట్టు అనుకుంటా ఏంది? ఉల్లిగడ్డ అమ్మకొచ్చినట్టు అనుకుంటా, అల్లం ఎడ్డిగడ్డ అమ్మకొచ్చిన కథ అనుకుంటా. అయిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయి, కేసీఆర్ ఓడిపోయి దిగ్విజయంగా 25 రోజులు గడిచిపోతుంది. మళ్ళా మేము పాత పాటే పాడుకొస్తాం, వాళ్ళు అప్పులు చేసిందని పాడుకొస్తాం, వాళ్ళు కొప్పులు పెట్టిందని పాడుకొస్తాం అంటే ఇక చూస్తారు, కొన్ని రోజుల వరకు చూస్తారు, ఈడిచి తన్నుతారు. ఇక అప్పుడు అర్థమవుతుంది మీకు.